విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. ఓకే, ప్రతి రూపాయి ఆ ఇంట్లో ఉండే ప్రతి రూపాయి తందే. ఓకే, అందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు. అది కూడా మా అత్తయ్య కోసం అని కట్టిస్తుంది. తను ఉన్న రోజులు కొంచెం రాయల్ గా ఉండాలి, సుఖంగా ఉండాలి తను ఉన్న రోజులు అని చెప్పేసి కట్టిస్తుంది. అందులో ఉండే ప్రతి రూపాయి తందే, ఎవరిది లేదు. అయితే ఇస్తానన్నా అంకిత గారు 1.5 కోటి సంపాదించారు అనమాట మీరు, ఆయన రూపాయి లేకుండా. నిజం చెప్పండి, ఇప్పుడు అవుతుంది 1 CR పైనే అవుతుంది. 1.5. సో మీరు బెగ్గింగ్ వెళ్ళినప్పుడు ఎంత సంపాదిస్తుండే మీరు రోజుకి? అడుగుతున్నా, చెప్పండి. అంటే చేసేదాన్ని హౌస్ ఓపెనింగ్స్ కి చెప్తాను చూడండి, మీరు అడిగారు కాబట్టి లాజిక్ గా. నేను డైలీ ఒకప్పుడు వెళ్ళినప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ లెగిసి 9-9:30కి నా లైఫ్ని స్టార్ట్ చేస్తే నేను నైట్ 6కి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వైన్ షాపులు కూడా అడుక్కునేదాన్ని. అంటే 10 రూపాయలే కానీ 5 రూపాయలే కానీ ప్రతి రూపాయి పోగేసి ఒకరోజు 1000 వస్తుంది, ఒకరోజు 2000 వస్తుంది, ఒకరోజు 3000 వస్తుంది. దీనికి కౌంట్ అనేది ఉండదు. ఒకరోజు ఎక్కువ రావచ్చు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటది కదా. ఆ వచ్చిన రూపాయిని నేను చిట్టీల రూపంలో దాచుకుని చిట్టీలు వేస్తూ నేను తినక కష్టపడి ఏదైనా ఓపెనింగ్ ఉంటే వాళ్ళు ఇచ్చింది వాళ్ళు 10 రూపాయలు ఇవ్వని 10,000 ఇవ్వని, అది కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకుని వాళ్ళకి బ్లెస్ చేసి వచ్చిన డబ్బులు అన్నీ. ఇంకోటి ఈ మధ్య కాలంలో కొంచెం వచ్చిన యూట్యూబ్ డబ్బులు ఇవి యాడ్ చేశాను అంతే. ఓకే, నేను చిట్టీలు వెయ్యగా దాచుకున్న డబ్బులు ప్రతిదీ దాయగా చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తున్నారు నెలకి? ఎన్ని లక్షలు వస్తున్నాయి? నిజం చెప్పండి. నేను ఇప్పటి వరకు మా ఛానల్లో కూడా రివీల్ చేయలేదు. ఓకే, మీ ఇష్టం, చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటలేదు. లక్షలు అయితే వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి. అవునా? సో మిలియన్లు పోతున్నాయి అంట. కదా అంతగానో? అంటే 1.5కి మధ్యలో ఉంది. సో లక్షలే కదా మరి. అదే ఇంకా లక్ష కంటే ఎక్కువ వస్తుందంట. 1,50,000 1,70,000 అంతే. కానీ అది మీరు కష్టపడుతున్నారు. సో మీ ఇంట్లో మీరు కష్టపడి మీరు చేసుకుంటారు కాబట్టి అది వేరే వాళ్ళ డబ్బేం కాదు, మీ డబ్బే. సో చెప్పుకోవచ్చు ధైర్యంగా సంపాదించినంత. ఎవరు వచ్చి మిమ్మల్ని మీ దగ్గర గుంజుకొని వెళ్ళారు కదా, అంతే కదా? అంతేలేండి, 1.7 1.8 అట్లా వస్తుంది. ఓకే, సో రాజుగారికి నెల శాలరీ ఎంత వస్తుంది? ఈయనకి 3 వస్తుందండి. 3L. 2.5 వచ్చాయి పాత దాంట్లో, ఓకే, ఇప్పుడు 3 దాకా వస్తుంది కొత్త దాంట్లో. ఓకే, భర్తలో సగం భార్య. సో అంత సంపాదిస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్ వల్ల, అంతేనా? సో కెమెరామ్యాన్ ఎవరు మీకు? మా అబ్బాయి. మీ అబ్బాయి. సో మీ అబ్బాయి అంటే ఎవరైనా అసలు? సాయి అండి. ఓకే, మాకు ఎప్పటి నుంచో క్లోజ్. సో మాతోనే ఉంటాడు తను. ఏడుస్తూనే అనుకుంటున్నా? లేదు, ఓకే, మాతోనే ఉంటాడు. ఒక అబ్బాయి. మేము ఎలా అంటే ఇంకా పెంచుకోవట్లేదు కాబట్టి తను ఉన్నంత వరకు, తనకి జాబ్ వచ్చే వరకు మాతోనే ఉంటానని ఉంటాడనమాట. ఫ్యామిలీ పర్సన్ అంతే. సో అంటే తను మీ దగ్గరకు వచ్చినట్టే నెక్స్ట్ ఆయన ప్లానింగ్ ఏమైనా ఉందా? ఎవరికండి? మీ సాయికి? లేదేమి. ఓకే, ఓన్లీ ప్రేమగా వచ్చాడు, ప్రేమగా ఉంటున్నాడు. ఓకే, జాబ్ సెటిల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మాదాపూర్ ఇంటర్వ్యూస్ కి వాటికి అటెండ్ అవ్వడానికి ఇక్కడ దగ్గర వాళ్ళ ఓన్ హౌస్ కూడా ఉంది, అక్కడికి వెళ్తాడు, ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు. సో అంటే మీకు పిల్లలు పుట్టారు కదా, సో నెక్స్ట్ ప్లానింగ్ ఏంది ఫ్యూచర్ లో? పెంచుకోవాలనుకుంటున్నాం. అంటే దత్తత తీసుకుంటారా లేకుంటే ఎట్లా? దత్తతే తీసుకుంటాం. ఓకే, ఎంతమంది పిల్లల్ని? ఇద్దరు చాలా? డజన్ వద్దా? ఇద్దరే. సో అంటే ఇద్దరు పాపలు, ఇద్దరు బాబులు? ఒక పాప ఒక బాబు. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి, చాలా మంది అమ్మాయిలను ఇస్తారు కానీ అబ్బాయిలను ఇవ్వరు కదా. అప్పటికి టెక్నాలజీ కొంచెం పెరిగితే బాగుండు, ఏదైనా నా వల్ల కానీ. మనము మంచిగా అంటే అందరు ఇస్తారని ఇవ్వరని అన్నాను కొంచెం. అంటే లేదు అదేదో టెక్నాలజీ వచ్చిందంట కదా. ఓకే, ఆ టెక్నాలజీ యూజ్ చేసుకుంటారా మీరు? సరోగసి అది ఇంకోటి సరోగసి. ఓకే, అది ఇప్పుడైతే అవ్వదులేండి. పాపనైతే ఫస్ట్ తీసుకోవాలనుకున్నాము, దాని తర్వాత ఇంకా లైఫ్ లో సెటిల్ అయితే ఒక బాబు అనుకున్నాము. అట్ ద సేమ్ టైం మా అక్క వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకోవాలి, చదివిస్తున్నాను. అక్క వాళ్ళ పిల్లకి కానీ ప్రతి ఇంట్లో వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మా పర్సనల్ లైఫ్ కూడా లీడ్ చేసుకోవాలి. ఓకే, నాకు 6 పిల్లలు అనుకుంటా నేను, అంతే. ఎవరెవరు 6? అక్క వాళ్ళ పిల్లలు
సాయి, మాకు వచ్చే ఆరాధ్య, అందరితో కలిపితే 6 అవుతారు. 6 అవుతారు. అంటే మరి మీ రాజుగారు? ఆయన నాలో సగం, నేను ఆయనలో సగం. ఓహో, అంతేనా? సో అంటే ఫ్యూచర్లో పిల్లల్ని తీసుకొని పెంచుకుంటారు. పెంచుకున్న తర్వాత ఒకవేళ పెద్దగా అయిన తర్వాత మీరు మా పేరెంట్స్ కాదని చెప్పేసి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు చాలా చూస్తున్నాం మనం టీవీలలో. అలా ఒక ట్రాన్స్ నేనే కాదు, నాకన్నా ముందు చాలా చాలా పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని పెంచుకుని పెళ్లి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీడియాలో అందరూ క్లిక్ కారు, కొంతమంది క్లిక్ అవుతారు కదా. సో అలా చాలా మంది పెద్ద పెద్ద ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు పెళ్లి చేశారు కూడా పిల్లల్ని పెంచుకుని. వాళ్ళు వదలకుండా అలాగే ఎలా ఉన్నారు? ఒక అవగాహనతో ముందుకు వెళ్తున్నాం మేము. ఒక విత్తనాన్ని పెంచి పోషించి దాని కాయలు వచ్చే వరకు ఉన్న వాళ్ళు అల్లారు ముద్దుగా మేము చూసుకుంటాం ఖచ్చితంగా. మనం పెంచే వాతావరణం కూడా, మేము పెంచే వాతావరణం కూడా చాలా 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 బాగా పెంచుతాం వాళ్ళని. సో డెఫినెట్లీ వాళ్ళు మమ్మల్ని వదిలి వెళ్ళరు. ఒక ట్రాన్స్ ఇది మా అమ్మ కాదు అని చెప్పిన వాళ్ళు ఎవరు బయటకు రాలేదు ఇప్పటి వరకు. నార్మల్ గా ఒక అమ్మా నాన్ని పెంచి పెద్ద చేసి వదిలేసి ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి, కానీ ఒక ట్రాన్స్జెండర్ కు ఓల్డేజ్ హోమ్ ఎక్కడుంది? మాకు మేమే స్ట్రాంగ్ అంతే. ఒకవేళ అలా వదిలి వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకునే తల్లి మనసు మాది కూడా. సో అంటే ట్రాన్స్జెండర్స్కి ఏమైనా అన్యాయం జరుగుతుందా? షూర్గా జరుగుతుందండి. ఇక్కడ ఎప్పుడు ప్రతి దాంట్లోనూ మాకు అన్యాయమే. ఇప్పుడు రిజర్వేషన్ అని అన్నారు, నాన్సర్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత మాకు రిజర్వేషన్ అన్నారు. అవి అసలు ఇప్పటి వరకు రానే రాలేదు. మీకు ఓటర్ ఐడి ఉందా? మీకు ఉంది. మీకుందా? సో ఇక్కడే హైదరాబాద్ లేకుంటే ఊర్లోనా? ఊర్లో ఉంది నాకు. ఓకే, నాకు అక్కడే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏపీ ఎలక్షన్ రాబోతున్నాయి, వెళ్తారా? ఓటేస్తారా మరి మీరు? బాధ్యత. ఓకే, ఓట్ అనేది మనకి 5 ఏళ్లకు ఒకసారి వస్తుంది మనకి అది. సో అలాంటి దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. మనం ఎంచుకునే నాయకుడే కదా మనకి. 5 వేలకు ఒకసారి. 5 ఏళ్ళు 5 ఏళ్ళు అంటే 5 years ఒకసారి. అంటే మేము ఆంధ్రాలో 5 ఏళ్ళు అంటాం. ఓకే, 5 ఏళ్ళు అంటే మీకు తెలంగాణలో ఏళ్ళు అనుకుంటున్నారేమో, మాకు ఏళ్ళు అంటే సంవత్సరాలు. ఓకే, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలాగ అంటాం. సో ఎవరికి వేయబోతున్నారు మీరు ఓటు? ఈసారి అయితే మాత్రం టీడీపీ జనసేన. ఓకే, టీడీపీ జనసేనకు వేయబోతున్నారు. సో వస్తుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా. మీ హక్కులను కాపాడుకోవాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేమైతే పవన్ కళ్యాణ్ గారు కానీ, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు యూత్ కి కనెక్ట్ అయింది జనసేన. జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రాన్స్జెండర్ ని చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చి ఏదైనా చెప్పినప్పుడు కూడా ఆయన చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయింది జనసేన. చాలా మంది కమ్యూనిటీ వాళ్ళు కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడడం అయింది. త్వరగా ఆయన జనాల కోసం బయటకు వచ్చి మాట్లాడతారు కాబట్టి మాకు రిజర్వేషన్స్ గురించి కానీ, జాబ్స్ రాబోయే దాని గురించి కానీ, పెన్షన్స్ గురించి కానీ, ఇంకా ఏదైనా ఇంప్లిమెంటేషన్స్ కానీ, ఇప్పుడు స్థలాలు కానీ, ఇల్లు కానీ, మా కోసం ఏదైనా చేయాలి అని అంటే ఆ పార్టీ అనేది రావాలి. ఓకే, ఆయన ఆల్రెడీ కూడా చెప్పారు. ఓకే, జనసేనకి టీడీపీకి అనుకుంటున్నారు. మీ ఓటు? మా వారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఓకే, ఇంకెవరికి? ఓకే, జనసేనకి మీ ఓటు. అయితే ఇప్పుడు మీరు ఒక ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ట్రాన్స్జెండర్స్ కష్టాలు మీకు ఏమన్నా తెలిసినాయా, లేకుంటే వాళ్ళు ఎట్లా అంటే ఆఫ్టర్ మ్యారేజ్? ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ రెండు చెప్పండి. అంటే బిఫోర్ మ్యారేజ్ మీకు అంత అవగాహన ఉండలేదు కదా. ఆఫ్టర్ మ్యారేజ్ మీరు అందరితో అంటే వీళ్ళ సర్కిల్ తో కొంతమంది మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం అది చేస్తూ ఉంటారు. సో వాళ్ళని చూసినప్పుడు ఏమని ఫీలింగ్ ఉంటది? వాళ్ళ కష్టాలను ఏమైనా చూసారు? అంటే వాళ్ళు యాక్చువల్ గా లైఫ్ అనేది టోటల్ గా వాళ్ళులా మార్చుకోవడానికి కంప్లీట్ గా అన్ని వదిలేసి వచ్చేస్తారు వాళ్ళు. సో ఈజీ చెప్పాలంటే సాక్రిఫైస్ వాళ్ళు చేస్తారు బేసిక్ గా ఫస్ట్. సో ఇంటోళ్ళు కూడా సపోర్ట్ చేయరు అట. ఇప్పుడు ఏ ఇంటోళ్ళు సపోర్ట్ చేయరు, ఇట్లా మారిపోతానంటే నువ్వు పుట్టింది ఎలాగా, మళ్ళీ నువ్వు ఇదంతా సమాజంలో మన పరువు పోతుంది అని చెప్పేసి అంటారు. కాబట్టి సో వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు వారి జీవితాన్ని అక్కడ ఇంట్లోనే. సో ఇంటోళ్ళు ఆ టైంలో వాళ్ళకి సపోర్ట్ చేయరు. వీళ్ళు ఇంప్రూవ్ అయ్యి బాగా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లాక్కునే ఇంటోళ్ళు కూడా ఉంటారు. స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసే ఇంటోళ్ళు కూడా ఉంటారు. సో ఏదైనా కానీ వాళ్ళు సాక్రిఫైస్ అయితే చేస్తారు, కష్టాలు చాలా పడతారు, నేను చూస్తూనే ఉంటాను. అయితే మీ పెళ్ళైన తర్వాత ఎప్పుడన్నా తిను మీ దగ్గర ఏడ్చిన రోజులు ఉన్నాయా? పెళ్ళైన తర్వాత తన కష్టాలు అవి చెప్పుకొని ఏడుస్తుంది కానీ కనిపించదు, అంటే చూపియదు. ఓకే, కళ్ళ నుంచి నీళ్ళు వస్తే నాకు తెలుస్తుంది, దాన్ని దాచిపెట్టేస్తుంది అట్లా. ఓకే, ఇంకా కష్టాలు నేను అన్ని తెలుసు ఓవరాల్ గా. సో A to Z తన గురించి నాకు తెలుసు కాబట్టి ఇంకా తెలియాల్సినవి ఏమీ లేవు. ఓకే, మామూలుగా అదే కొంచెం ఇప్పుడు ప్రెషర్ ఎక్కువ అయింది కొంచెం.
ఇల్లు కొంచెం హెవీ బడ్జెట్ అయిపోయింది కదా, సో బంగారం అది ఇది పెట్టి తను ఇష్టంగా కొనుక్కునే బంగారం పెట్టుకుంది కదా, సో అది ఇది గుర్తొచ్చి కొంచెం అప్పుడప్పుడు స్ట్రగుల్స్ అవి గుర్తొచ్చి ఏడుస్తుంటది. ఓకే. సో అంటే మీరు ట్రాన్స్జెండర్గా చేంజ్ అయినప్పుడు ఎంత డబ్బు ఖర్చు అయింది మీకు? నాకు అయిందండి 10. సో అంటే మీకు ఆపరేషన్కి 10 లక్షలు ఖర్చు అయిందా? అవునండి. ఓకే. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇట్లానే భిక్షాటన చేసుకోవడము, కొంచెం మా ఫ్రెండ్స్ అప్పిచ్చారు నాకు. ఓకే. ఒకరు 3 లక్షలు ఇచ్చారు, ఒకరేమో 2 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాళ్ళకి తీర్చుకుంటూ చిట్టీలు వేసుకుంటూ తీర్చాను నేను. ఓకే. అయితే ఇప్పుడు ట్రాన్స్జెండర్ కి ఒక చెడ్డ పేరు ఉందండి. ఎట్లా అంటే సెక్స్ వర్క్ చేస్తారు, అది ఇది రోడ్ల పైన తిరుగుతారు, అది కానీ. అంటే మీ దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా సజెషన్లు ఇస్తారా మీరు? అంటే ఆ వర్క్ వద్దు మనకి, ఇట్లా ఉండండి మీరు. ఒకవేళ ఎవరన్నా అబ్బాయిలు మీ దగ్గరకు వచ్చి మేము చేంజ్ అవ్వాలనుకుంటున్నాం అన్నప్పుడు మీరు ఏం సజెషన్లు ఇస్తారు వాళ్ళకి? సెక్స్ వర్క్ అనేది నాకు తెలిసినంత వరకు, ఇప్పుడు నన్ను వదిలేయండి, ఇప్పుడు నాకు పెళ్ళయింది కాబట్టి అది వేరు. సెక్స్ వర్క్ చేయడం అనేది ఆపేయాలనుకున్నప్పుడు మాకు ఫస్ట్ ఒక ఉపాధి అనేది ఇవ్వాలి. ఇప్పుడు చూస్తూ ఒక మనిషి ఆకలి చచ్చిపోతుంటే ఎవరు ఊరుకోరు కదా. ఒక రకంగా సెక్స్ వర్క్ మా కమ్యూనిటీలో కొంతమంది చేయడం బట్టే కొన్ని మానభంగాలు అలాంటివి అని తగ్గినాయి. ఇప్పుడు కావాలని ఎవ్వరు వాళ్ళ ఒళ్ళు తీసి వేరే వాళ్ళకి అర్పించాలని ఎవ్వరు అనుకోరు. ఏదో ఒక ఉపాధి లేకో వాళ్ళకు ఒక జీవితం లేకో ఇక బ్రతకలేని స్థితిలో కూడా బ్రతకాలి, ఇటు తల్లిదండ్రులు దూరం చేసి నా కడుపు నేను కాల్చుకుని ఏదో చేయాలి అన్న ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో కొంతమంది చేస్తున్నారేమో తప్ప మాకేమి సరదా ఎక్కువ మా కమ్యూనిటీ వాళ్ళకి ఏదో ఇదైపోయి అయితే ఖచ్చితంగా చేయరు. ఒక మంచి ఉపాధి ఇవ్వండి, ఎందుకు చేసుకోరు. ఇలా సెక్స్ వర్క్ చేసి ఒక అపోహతో ఇలా చూసే బదులు వాళ్ళకు ఒక జీవనాద వృత్తి చూపియండి. గిన్నెలు కడుగుతాకెళ్తే మీరు అసలు హోటల్స్ పెట్టారు కొంతమంది ట్రాన్స్జెండర్స్, మీ దగ్గర తినమని వెళ్ళిపోయారు. దానికి పనికిరం మేము. మేము సొంతగా వృత్తి చేసి కూరగాయలు అమ్మ. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు, మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.